హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తిరుమలలో మరోసారి భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లేటెస్ట్గా శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో ఓ మహిళ పెద్ది సినిమా పోస్టర్తో హల్చల్ చేసింది. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు ఆమె కాలినడకన తిరుమలకు వచ్చినట్టు పోస్టర్ను బట్టి తెలుస్తోంది. అయితే తిరుమలలో రాజకీయ, సినిమా లేదా వాణిజ్య ప్రచారాలకు అనుమతి లేదు. అయినా కానీ కాలినడకన పోస్టర్తో సదరు మహిళ రావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళపతి విజయ్ చివరి చిత్రం జననాయగన్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్తో దూసుకుపోతాం. విడుదలకు ముందే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో కేవలం అడ్వాన్స్ టికెట్ల ద్వారానే 15.09 కోట్ల గ్రాస్ నమోదైంది. విజయ్ హోమ్ మార్కెట్ అయిన తమిళనాడులో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఉదయం షోలకే అక్కడ థియేటర్లు 73% పైగా ఆక్యుపెన్సీతో హౌస్ఫుల్ అయ్యాయి. ఒక తమిళ వర్షన్ నుంచే మెజారిటీ వసూలు వస్తున్నాయి. ఇక వరల్డ్ వైడ్గా ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం మొదటి రోజు ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు 80 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉన్నట్టుగా రిపోర్ట్. తమిళ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఆఖరి చిత్రంగా వచ్చిన జననాయగన్ థియేటర్స్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. సుదీర్ఘ సెన్సార్ వివాదాల తర్వాత జూలై 23న విడుదలైన ఈ సినిమా థియేటర్ రెస్పాన్స్, ఆడియన్స్ రియాక్షన్స్తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. థియేటర్స్లో విజయ్ పేరు మామూలుగా దళపతిగా కాకుండా సీఎం విజయ్గా టైటిల్ కార్డ్ పడడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారనే కామెంట్ వినిపిస్తాం. విజయ్ సీఎం పదవి చేపట్టిన తర్వాత విడుదలైన మొదటి సినిమా కావడంతో ఈ టైటిల్ కార్డ్ చూసి థియేటర్స్లో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. జననాయగన్ సినిమా థియేటర్లో సినిమా ఎన్రోలింగ్ క్రెడిట్స్ చూస్తూ ఆడియన్స్ అందరూ ఎమోషనల్ అవుతున్నారు. విజయ్ గత చిత్రాల తాలూకు జ్ఞాపకాలతో చెమ్మగిల్లిన కళ్ళతో థియేటర్ బయటికి వస్తున్నారు. ఎందుకంటే సినిమా ముగిసేటప్పుడు ఎండ్ క్రెడిట్ కార్డ్స్లో విజయ్ 1992 నాటి మొదటి సినిమా నాలయ తీర్పు నుంచి నేటి వరకు సాగిన ఆయన సినిమా ప్రయాణాన్ని చూపిస్తూ ప్రత్యేక ట్రిబ్యూట్ వీడియోను జోడించారు మేకర్స్. విజయ్ను వెండితెరపై ఆఖరిసారి చూస్తున్నామనే భావనతో థియేటర్స్లో ఫ్యాన్స్, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని, రషా తడాని జంటగా నటించిన శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లయితే జోరుగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు మహేష్ బాబు హాజరు కానున్నారని ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అయితే చివరి నిమిషంలో షూటింగ్ బిజీ కారణంగా సూపర్ స్టార్ రాకుండానే ఈవెంట్ జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ పేరుతో ప్రజాసేవ చేస్తామంటూ హడావుడి చేసిన రా ఎన్టీఆర్ టీం ఇప్పుడు దుకాణం సర్దేసింది. రా ఎన్టీఆర్ సంస్థ బుధవారం సడన్గా యూటర్న్ తీసుకుంది. తమ సేవలను పూర్తిగా నిలిపేస్తున్నట్టుగా ఎక్స్లో ప్రకటించడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతాం. అయితే ఇది ఎన్టీఆర్ అభిమానుల ఒత్తిడితో జరిగిందా, లేక ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ మెసేజ్ ఏమైనా వెళ్ళిందా, లేకపోతే మరెవరి ప్రమేయమైనా ఉందా అన్న చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. రా ఎన్టీఆర్ సంస్థను నిలిపేస్తున్నామని చెప్పడంతో పాటు ఇందులో విజయం సాధించిన వారందరికీ అభినందనలని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. రీసెంట్గా రిలీజ్ అయ్యి త్రోట్ వరల్డ్ దిమ్మ తిరిగే రెస్పాన్స్ అండ్ కలెక్షన్స్తో దూసుకుపోతున్న ది ఒడిస్సీ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మిస్ చేసుకున్నట్టుగా ఓ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం. ది గ్రేట్ మ్యాన్ చిత్రంలో ధనుష్ నటన చూసి దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన ది ఒడిస్సీ సినిమా కోసం ధనుష్ను సంప్రదించారట. ఏ పాత్ర కోసం తెలియదు కానీ నోలన్ అండ్ టీం ధనుష్తో మాట్లాడారట. అయితే అప్పటికే తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ధనుష్ బిజీగా ఉన్నాడట. దీంతో క్రిస్టోఫర్ నోలన్ అడిగిన డేట్స్ను ధనుష్ కేటాయించలేకపోయాడట. దీంతో బంగారం లాంటి అవకాశాన్ని ధనుష్ వదులుకున్నారని అతని ఫ్యాన్సే నెట్టింట కామెంట్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతాం. రీసెంట్గా విజయ్ దళపతి చివరి సినిమా చూసిన త్రిష తల్లి ఎమోషనల్ కామెంట్ చేశారు. జననాయగన్ సినిమా చూసి తాను, తన కూతురు త్రిష ఎంజాయ్ చేసినప్పటికీ ఇది విజయ్ చివరి చిత్రం కావడంతో తనలో తెలియని బాధ ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక సిల్వర్ స్క్రీన్పై విజయ్ను చాలా మిస్ అవుతామంటూ ఆమె చెప్పుకొచ్చారు. పేపర్ లీకేజీలను రద్దు చేసి పారదర్శకమైన విద్యా వ్యవస్థను అందించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంతగానో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం అనుకోకుండా హింసాత్మక మలుపు తిరగడంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు.
పేపర్ లీక్ అనేది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే అత్యంత తీవ్రమైన అంశమని సల్మాన్ అన్నారు. దేశంలోని యువతంతా కలిసికట్టుగా మెరుగైన విద్యా వ్యవస్థ కోసం గలం విప్పడం, వారికి తల్లిదండ్రులు సైతం అండగా నిలవడం గొప్ప పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. చదువుపై ఎంతో అంకితభావం, నిజాయితీ, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ఉన్న ఈ తరం యువత చూపిస్తున్న చొరవ అభినందనీయమన్నారు. శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతూ తమ హక్కుల కోసం పోరాడుతున్న ఈ విద్యావంతులైన విద్యార్థులే రేపటి భారతానికి గర్వకారణంగా మారనున్నారంటూ తన పోస్టులో రాసుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఓటీటీలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్నిచ్చింది. గత 2 ఏళ్లలో ఏకంగా 50 ఓటీటీ ప్లాట్ఫామ్స్ను రద్దు చేసింది. ఆ ఓటీటీలో అశ్లీల కంటెంట్ను ప్రదర్శించడం, 1986 వంటి పలు చట్టాలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఓటీటీ ప్లాట్ఫామ్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. సదరు ఓటీటీలు అశ్లీల కంటెంట్ను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. డిజిటల్ న్యూస్, ఓటీటీ ప్లాట్ఫామ్లపై వచ్చే ఫిర్యాదులను ఐటీ రూల్స్ 2021 కింద పరిష్కరిస్తామని డాక్టర్ మురుగన్ తెలిపారు. ఓటీటీల్లో చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించమని మధ్యవర్తులను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఓటీటీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ప్రభుత్వం క్రమం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.